భారతీయ నౌకాదళం సముద్ర భద్రతా సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తోంది. చైనా సబ్మెరైన్ నౌకాదళాన్ని విస్తరించుకుంటూ ఇండియన్ ఓషన్లో చురుకుగా ఉంటుండగా పాకిస్తాన్ కూడా ఇటీవల చైనాలో తయారైన 3వ హంగోర్ క్లాస్ సబ్మెరైన్ను ఆగస్టులో స్వీకరించింది. ఇది $5 బిలియన్ ఒప్పందంలో భాగంగా జరిగింది. దీనిలో ఇస్లామాబాద్కు సరఫరా అవుతున్న సైనిక సామాగ్రిలో 81% కంటే ఎక్కువ చైనా అందిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ దేశీయంగా నిర్మించిన రెండో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అండ్రోత్ యుద్ధ నౌక ఇండియన్ నేవీలో వచ్చి చేరింది. ఈ నౌకను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ తయారు చేసింది. లక్షద్వీప్లోని అండ్రోత్ ఐలాండ్ పేరును యుద్ధ నౌకకు పెట్టారు. ఈ 77 మీటర్ల యుద్ధ నౌక SWCల సిరీస్లో రెండోది. ఈ ఏడాది జూన్లో అర్నాలా నౌక వచ్చి చేరగా ఇప్పుడు అండ్రోత్ సైతం అందుబాటులోకి వచ్చింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ఈ నౌకల్లో 80% పైగా స్వదేశంగా తయారు చేసిన సామాగ్రినే ఉపయోగించారు. ఈ నౌకలు షాలో వాటర్లో సబ్మెరైన్ డిటెక్షన్, ఎంగేజ్మెంట్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. GRSEకి చెందిన ఇండిజినస్ 30 మిల్లీమీటర్ నేవల్ సర్ఫేస్ గన్ కూడా ఈ నౌకలో ఫిట్ చేశారు. 77 మీటర్ల పొడవు, 900 టన్నుల వెయిట్ ఉన్న అండ్రోత్ యుద్ధనౌక డీజిల్ ఇంజిన్ వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టంతో 25 నాట్స్ వేగాన్ని అందుకోగలదు. ఈ నౌకలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లైట్ వెయిట్ టార్పెడోలు, ఇండిజినస్ ASW రాకెట్లు, అడ్వాన్స్డ్ షాలో వాటర్ సోనార్ టెక్నాలజీ ఉన్నాయి. ఇవి కోస్టల్ జోన్లలో సబ్మెరైన్ డిటెక్షన్, ఎంగేజ్మెంట్కు సహాయపడతాయి. ఈ నౌకలు భారత్ మెరైటైమ్ సెక్యూరిటీని బలోపేతం చేస్తాయని, మైన్ లేయింగ్, కోస్టల్ సర్వేయిలెన్స్ కేపబిలిటీలను పెంచుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. GRSE ప్రస్తుతం 13 మరిన్ని వార్షిప్లను నిర్మిస్తోంది. అందులో P-17A ఫ్రిగేట్లు, నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ సోర్ ప్యాట్రోల్స్ వెసెల్స్ ఉన్నాయి. ఈ డెలివరీ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ విజన్కు మరో మైలురాయిగా నిలుస్తోందని, ఇండియా డిఫెన్స్ ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 111 యుద్ధ నౌకలను భారత నౌకాదళానికి మిత్రదేశాలకు అందజేసిన GRSE 2019లో సంతకం చేసిన 6,311 కోట్ల ఒప్పందం ప్రకారం 8 ASW, SWC నౌకలను నిర్మిస్తోంది. అంతేకాక ఇటీవలే 25,000 కోట్ల విలువైన 5 నెక్స్ట్ జనరేషన్ కార్వెట్స్ నిర్మాణానికి తక్కువ ధర కాంట్రాక్టర్గా నిలిచింది. ASW, SWC ప్రోగ్రాంలో మొత్తం 16 నౌకలు నిర్మిస్తున్నారు. వాటిలో 8 GRSE, 8 కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ తయారు చేస్తున్నాయి. ఇవి పాతబడ్డ అభయ్ తరగతి కార్వెట్స్ను భర్తీ చేస్తూ తీర భద్రతా పర్యవేక్షణను బలోపేతం చేస్తాయి. ఈ ప్రోగ్రాంలో తొలి నౌక INS ఆర్నాలా 2025 జూన్లో నౌకాదళంలో చేరింది. మిగిలిన నౌకలు 2028 వరకు పూర్తి కానున్నాయి. చైనాలోని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద నేవీగా ఉంది. చైనా దగ్గర ప్రస్తుతం 360కు పైగా యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు ఉన్నాయి. భారత్ దగ్గర సుమారు 130 నౌకలే ఉన్నాయి. ఇటీవల 6 స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్లు చేరినప్పటికీ భారత నౌకాదళం ఇంకా 12 పాత సబ్మెరైన్లను ఉపయోగిస్తోంది. అందువల్ల భారత్ తన నేవీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. 2008 నుంచి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నేవీ ఇండియన్ ఓషన్లో యాక్టివిటీలను పెంచుతోంది. ఇక 2025లో చైనా తన సబ్మెరైన్ ఫ్లీట్ విస్తరించడంతో భారత్ ఆందోళన చెందుతోంది. మరోవైపు చైనా, పాకిస్తాన్, కాంబోడియాల్లో నేవల్ బేస్లను ఏర్పాటు చేస్తోంది. ఇక ఇండియన్ ఓషన్లో చైనా తన వార్షిప్లను, రీసెర్చ్ వెసల్స్ను పెంచింది. మరోవైపు ఇటీవల చైనా పాకిస్తాన్కు 3వ హంగోర్ క్లాస్ సబ్మెరైన్ను ఆగస్టులో అందజేసింది. 2015లో చైనా, పాకిస్తాన్ మధ్య కుదిరిన డీల్లో భాగంగా 8 సబ్మెరైన్లను ఇవ్వాల్సి ఉంది. మరో 4 కరాచీలో నిర్మించాలని ఒప్పందం చేసుకున్నాయి. హంగోర్ క్లాస్ చైనా టైప్ 039A యువాన్ క్లాస్ డిజైన్ ఆధారంగా ఉంది. ఇది ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీతో 38 మంది క్రూ, 8 స్పెషల్ ఫోర్సెస్ మెంబర్లను తీసుకువెళ్లగలదు. ఈ సబ్మెరైన్లలో టార్పెడోలు, క్రూయిజ్ మిసైల్స్, బాబర్ 3 SLBM ఉన్నాయి. ఈ డెవలప్మెంట్లు ఇండియన్ ఓషన్లో భారత్కు సవాల్గా మారాయి. ఇక భారత్ ఇండియన్ ఓషన్లో తన సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ASW, SWCలు వంటి ఇండిజినస్ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తోంది. GRSE తయారు చేస్తోన్న నౌకల్లో 88% పూర్తి స్వదేశీ టెక్నాలజీనే ఉపయోగిస్తోంది. ఇది మేక్ ఇన్ ఇండియా విజన్కు సరిపోతుందని, అంతేకాక ఈ నౌకలు భారత్ మెరైన్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.